ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. సాధారణంగా చూస్తుంటాము చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు ప్రబలే కాలం అని చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలం కనుక తీసుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సమ్మర్ నుంచి సడన్గా చలికాలంలోకి మనము ఎంటర్ అవ్వటం వల్ల వెంటనే వెదర్ చేంజెస్ ఎక్కువగా ఉండి తొందరగా ఏదో ఒక జలుబో దగ్గో ఏదో ఒక దానికి మనం వెంటనే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. అట్లా అవ్వకుండా ఉండాలంటే ముందుగానే మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి. ఈ చలికాలం వచ్చేటప్పుడు కామన్గా ఎవరికైనా కూడా స్కిన్ డ్రై అయిపోయి డిఫరెంట్ మన సోప్స్ కానీ అవన్నీ వాడుతూ ఉంటారు. పూర్వకాలం నుంచి కూడా వచ్చింది ఏంటంటే నువ్వుల నూనెలో అంటే పప్పు నూనె అంటారు, వంటకు వాడే నూనె. నల్ల నువ్వుల నూనె ఏంటంటే మనకి పెయిన్స్ ఉంటే వాడతామండి. కీళ్ళ నొప్పులు ఉంటే ఆ నల్ల నువ్వుల నూనెతో తయారు చేసే వస్తువులు వాడతాం అన్నట్టు. బాడీ పెయిన్స్ ఏ పెయిన్ అయినా కూడా నల్ల నువ్వుల నూనెని మనం ఔషధం కింద ఎక్స్టర్నల్ అప్లికేషన్కి వాడతాము. అభ్యంగనానికి అంటే బాడీ మొత్తం మనం అభ్యంగనం చేసుకుంటున్నప్పుడు మట్టికి పప్పు నూనె వాడతాం. పప్పు నూనె అంటే ఏంటంటే నువ్వుల పైన పొట్టు తీసి దాన్ని తీసే ఆయిల్ని పప్పు నూనె అంటారు. దానికి ఫుడ్కి వాడతాం. అది పెద్ద చేదు ఉండదు. ఆ నూనెనే వాడితే మనకి చాలా మంది ఏంటంటే నల్ల నువ్వుల నూనె పెట్టుకుంటే నలుపు వచ్చామంటారు. ఈ పప్పు అలా ఉండదండి, అపోహ అంతేగాని ఆ పప్పు నూనెకి ఆ గుణాలు ఏమి ఉండవు. శుభ్రంగా పప్పు నూనె మనం ఎవరైతే ఒక 1/2 లీటర్ తెచ్చుకున్నారనుకోండి, దాన్ని మనకి పూర్వకాలంలో మనకి జున్ను అనేవారు కదా, జున్ను పాలు అనేవారు. ఆవులు గేదెలు ఇంతే జున్ను పాలు అనేవారు. అది కింద నీళ్ళేసి పైన పాలు పెట్టి ఉడకబెడతారు. ఉడకబెడితే జున్ను తయారవుతుంది. అదేవిధంగా నువ్వుల నూనె కూడా అంటే చిన్న మంట మీద పెట్టుకుని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. అలా నువ్వుల నూనె మరగబెట్టుకోవాలండి 45 మినిట్స్ సిమ్లోనండి. మరగబెట్టుకుంటే ఈ నువ్వుల నూనెలో ఉన్న వాటర్ కంటెంట్ పోతుంది అనమాట. నూనెలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగా మేమైతే ఏం చేస్తామంటే 45 మినిమం 3 రోజులు పెడతాం అనమాట అండి. ఫస్ట్ 45 నిమిషాలు పెడతాము. తర్వాత రోజు కూడా మూత పెట్టకూడదు, దాని మీద క్లాతే కప్పు ఉంచాలి. తర్వాత రోజు కూడా 30 నిమిషాలు మరగబెడతాము. తర్వాత రోజు 30 నిమిషాలు మరగబెడతాం అనమాట. అంటే మేము 1 లీటర్ మరగబెడతాము. మేము దాదాపు ఒక 2 గంటలు మీరు 3 రోజుల పేరు మీద అది మరిగించేది. రెండు అంటే అంతే 1 hour 45 మినిట్స్ మరిగిస్తాము. దానిపైన ఎటువంటి మూత పెట్టమండి. పెడితే మళ్ళీ మాచర్ ఫామ్ అవుతుంది. ఇలాగ మనం 3 రోజులు మనం నువ్వుల నూనెని మరిగించుకుని మూర్ఛిత తిలతైలం అంటారు. అది మూర్ఛిత తిలతైలం అంటారు. మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. అంటే అది మార్కెట్ లో ఆ పేరుతో అమ్ముతారా? అమ్మరు, మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు కానీ ఈజీ. మనం తక్కువ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాడకన్నా ఉండటానికి డబుల్ బాయింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇళ్లలో అంత కన్జంప్షన్ ఉండదు, మళ్ళీ ఒక 100 ml లేకపోతే 250 ml చేసుకుంటారు. మళ్ళీ క్వాంటిటీ తక్కువ తీసుకున్నప్పటికీ 45 మినిట్స్ మరి ఏం కాదండి, కింద వాటర్ వేస్తాం కదండి, కింద వాటర్ పైన ఇది ఉంటుంది, మళ్ళీ మాడదు. అదే 1 లీటర్ తీసుకుంటే చిన్న మంట పెట్టుకుంటాం, మళ్ళీ ఇబ్బంది ఉండదు. 1 లీటర్ కాకుండా తక్కువ తీసుకునే వాళ్ళ మట్టుకి ఆ విధంగా మరిగించుకుంటే మనకి ఆ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం మసాజ్ చేసుకోకుండా మన టిష్యూ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అది ఏడు పొరలోకి వెళ్ళి ఎముకను కూడా గట్టికి పరిచే గుణం దానికి ఉంటుంది. అబ్జర్వ్ అయిపోతుంది. ప్లస్ డ్రైనెస్ రాదు. దాంట్లో మనం ఒక 100 mlకి 10 ml ఆముదం కలుపుకుంటాం. మరీ డ్రైనెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆముదం కలుపుకుని, జిడ్డు ఉండదండి, జిడ్డు ఆముదం కలుపుకుని అప్లై చేసుకునేటప్పటికి డ్రైనెస్ రాదు. ఈ డ్రైనెస్ వల్ల చర్మ వ్యాధులు వస్తాయండి. అంటే ఎక్కువగా చలికాలంలో వస్తాయి. తలకు కూడా మనం ఎట్లా అంటే నువ్వుల నూనె ఒక 100 ml 25 ml ఏమో ఆముదం కలిపి పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకుని తలకు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే డ్రై అవ్వకుండా ఉంటే చుండ్రు రాకుండా ఉంటుంది.
అది మాయిశ్చరైజేషన్ మెయింటైన్ అవుతుంది తలలో. ఇప్పుడు చాలా వరకు నువ్వుల నూనె అంటే హీట్ ఎక్కువ అంటూ ఉంటారు. ఆల్రెడీ హీట్ బాడీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధానం ఈ విధానం పాటించవచ్చు. లేదంటే మరీ హీట్ బాడీస్ ఉన్న వాళ్ళు అయితే కొబ్బరి నూనె ఏమో ఒక 100 ml, ఒక 25 ml ఏమో ఆముదం కంపల్సరీ. ఆముదం డ్రై కానివ్వదండి, ఈ స్కాల్ప్ డ్రై కానివ్వదు. అలా కంపల్సరీ మనం ఏంటంటే ఈ చలికాలంలో రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు ఒకసారి పెట్టుకుని తలస్నానం చేసేయచ్చు. నైట్ పెట్టుకుని పొద్దున్న తలస్నానం చేసేయచ్చు. ఓకే. ఒకవేళ మీరన్నట్టు ఇందాక అభ్యంగనానికి ఆ నువ్వుల నూనె ప్రాసెస్ చెప్పింది, అది ఒకవేళ బాడీకి కూడా రీప్లేస్మెంట్ ఏమన్నా ఉందా దాని బదులు? మెయిన్ ఏంటంటే చాలా మందికి స్వెట్టింగ్ పట్టదు. ఇప్పుడు మీరున్నారు మామూలుగా ఇండోర్లో ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆవ నూనె పెట్టుకోవాలి. ఆవాల నూనెని ప్లస్ పచ్చకర్పూరం. అంటే స్వెట్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు రావడం కోసం రావాలి. ఇప్పుడు ఏసీలో ఉండడం వల్ల రాదు. వాళ్ళు ఏం చేయాలి, రోజు విడిచి రోజు ఆవాల నూనె పెట్టుకోవాలి. ఆవాల నూనె పచ్చకర్పూరం అంటే ఒక 100 ml ఆవాల నూనె ఉందనుకోండి, దాంట్లో ఒక పచ్చకర్పూరం ఒక 10 రూపీస్ అంటే కొంచెం క్వాంటిటీ వేసుకుని దాన్ని బాడీకి మసాజ్ చేసుకునేటప్పుడు మీకు స్వెట్టింగ్ మామూలుగా పడుతుంది. ఇది మరిగించాలా అండి? కొంచెం అంటే అది మన కర్పూరం కరిగే వరకు మరిగించుకుని ఎప్పుడూ కూడా గిన్నె వేడి చేసి పక్క తీసి అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. చాలా మంది గిన్నె తీసుకొచ్చి దాంట్లో పెట్టి బర్న్ అయిపోతుంది. గిన్నె వేడైన తర్వాత పక్కన తీసి ఆయిల్ పోసుకుంటే మనకి ఇవన్నీ 2 కరిగిపోతాయి. కరిగిపోయిన తర్వాత అప్పుడు బాడీకి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత మనం పెసరపిండి కానీ శనగపిండితో కానీ చేయాలి. మనం సబ్బు వాడితే అది మళ్ళీ డ్రైనెస్ వస్తుంది. మనం అంటే ఎక్కువ ఏదో 4 పిండిలు కూడా వాడిన అవసరం లేదు. మనం ఖాళీ పెసరపిండి, కొంచెం పసుపు అంటే కస్తూరి పసుపు దొరుకుతుంది, ఆ పసుపు యాడ్ చేసుకుని మనకు వీలుంటే దొరికితే వేపాకు చూర్ణం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే. ఈ 3 చాలండి. ఇంకా గంధకచ్చూరాలు, భావంచాలు ఇవన్నీ ఉన్నాయి కానీ అందరికీ అందుబాటులో ఉండవు. సింపుల్గా ఉండేవి ఇవన్నీ. వేపాకు దొరకపోయినా కూడా ఇది మన ఇంట్లో కొట్టిన పసుపు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు యాడ్ చేసుకోమంటారంటే కొంతమందికి మనకి శనగపిండి అవన్నీ పెట్టుకుంటే ఇరిటేషన్స్ ఉంటాయి, రాకన్నా ఉండడానికి మనం పసుపును వాడతాం అన్నమాట. శనగపిండి కూడా స్కిన్ ని డ్రై చేస్తుంది అంటూ మేము ఎప్పుడైతే ఇప్పుడు పెడతాం కదండి, ఈ జిడ్డు పోవడానికి కొంచెం మనం చేసుకుంటాం అనమాట. ఆ విధంగా మట్టుకు మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఈ చలికాలం బాగా మెయింటైన్ అవుతుంది. దాంతో పాటు కంపల్సరీ భోజనంలో బరి నెయ్యి, గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ భోజనంలో మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం సొంటి పొడి, ధనియాల పొడి కలుపుకోవాలండి. ఒక 100 గ్రాములు సొంటి పొడి, ఒక 25 గ్రాములు ధనియాల పొడి. అంటే సొంటి కొంతమందికి ఇరిటేషన్స్ ఉంటాయి, అది కడుపు మండటం అట్లాంటివి ఉంటాయి. అది కాకుండా ఉండటానికి 100 గ్రాముల సొంటి పొడిలో 25 గ్రాములు ధనియాల పొడి కలుపుకుంటే ఇరిటేషన్స్ ఉండవు అనమాట. భోజనం ఫస్ట్ మొదలు తీసుకుంటాం వల్ల ఏంటంటే ఈ చలి వలన కూడా మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు. అంటే బాడీలో మనకి ఉష్ణోగ్రత కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, బాడీలో హీట్ ఫార్మేషన్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యి మన బయట ఎంత చలి ఉన్నా కూడా మన బాడీ ప్రొటెక్ట్ చేసుకునేలా ఉంటుంది. ఓకే. అంటే కొంతమందికి నార్మల్ టెంపరేచర్ ఉన్నా కూడా ఎక్కువ చలి పెడుతుంది, అలా ఉండకుండా ఉంటుంది. అందుకే ఈ చలికాలంలో ఉలవచారు తాగుతారు. అంటే ఈ తెలంగాణలో అలవాటు, చాలా మంది ఉలవచారు బయట కూడా అమ్ముతారు. ఆ ఉలవచారు తాగడం వల్ల ఏంటంటే ఈ కిడ్నీ ఫిల్టరింగ్ ప్రొసీజర్ కూడా బాగుంటుంది. ప్లస్ అలా ఉలవచారు వారానికి 2 సార్లు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ చలి నుంచి కూడా ప్రొటెక్ట్ అవ్వచ్చు. మనకి పెదాలు పగిలిపోతూ ఉంటాయి, బయట మీకు ఆల్మండ్ ఆయిల్ దొరుకుతుంది, మామూలుగా ఇట్లా దొరుకుతుందండి. ఇలా గాజు బాటిల్లో పెట్టేసుకోవాలి. పెదాలకి మనం అది అప్లై చేసుకుంటే పగలకనే ఉంటాయి. రాత్రి సమయంలో రాత్రి పెట్టుకోవచ్చు, పగలు కూడా పెట్టుకోవచ్చు. ఈ చలికి పెదాలు పగిలిపోతూ ఉంటాయి. మన ఆముదం ఇది ఆల్మండ్ ఆయిల్, ఇది బాదం నూనె రాసుకోవచ్చు, లేదంటే ఆవు నెయ్యి కూడా రాసుకోవచ్చు. ఇది ఆవు నెయ్యి అండి. ఇది ఈ పెదాలు పగిలిపోకుండా రాసుకోవచ్చు దీంట్లో. ఈ 2 మనం చలికాలంలో మెయింటైన్ చేసుకుంటే కాస్ట్లీ కెమికలైజేషన్ లిప్స్టిక్స్ అవి వాడకన్నా మనకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఆవు నెయ్యి బదులు గేదె నెయ్యి కూడా రాసుకోవచ్చు, మేగడ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నలుగు పిండిలో కూడా పాల మేగడ కలుపుకొని కూడా నలుగు పెట్టుకుంటారు. మేగడ అనేది మంచిది. నెయ్యి కూడా కలుపుతారా?
నెయ్యి కలపరు, పాల మీగడ కానీ పాలు కానీ కలుపుకొని నలుగు పెట్టుకుంటారు. పచ్చిపాలైనా పచ్చిపాలు కాచినవా? పచ్చిని పెట్టుకోవచ్చు, కాచిని పెట్టుకోవచ్చు. ఓకే. పాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్లీనింగ్ ప్రొసీజర్ కూడా క్లీన్గా ఉంటుంది. ఈ చలికాలంలో జెంట్స్లో చాలా మంది పాలు పెరుగుతో కూడా షేవింగ్ చేసుకుంటారు. అవునా? అంటే ఇవన్నీ క్రీమ్స్ అన్ని అవసరం లేకుండా ఓళ్ళలో చేసుకుంటారు. అంటే పాలు పెరుగు కూడా ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి. నిజంగా కొత్త విషయం వింటున్నా. చేసుకుంటారు, పూర్వకాలం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, ఇప్పుడు మానేశారు కానీ చేసుకుంటారు అంటారు. మేగడ అన్నది ఎప్పుడు కూడా మంచిదే. మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది, ఆయిల్ కంటెంట్ ఉంటుంది, మాయిశ్చరైజేషన్ మెయింటైన్ అవుతుంది. పిల్లలకు కూడా మేగడేసే నలుగు పెడతారు. ఇలా మూర్చి తెలతాయలు అంటారు. ఎవరింటిలో చేసుకోవచ్చు. బయట నువ్వుల నూనె కొనుక్కు తెచ్చుకోవాలి, చిన్న మంట మీద మరిగించుకోవాలి. 1 లీటర్ అయితే చిన్న మంట మీద డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా వాటర్ వేసి పెట్టుకుంటే అది ఏమవుతుందంటే మన చెవుల్లో కూడా మనకి డ్రైనెస్ వచ్చేస్తుంది. చెవుల్లో కూడా మనం ఏంటంటే వెల్లుల్లిపాయని ఒక స్పూన్లో నువ్వుల నూనె తీసుకుని వెల్లుల్లిపాయ మార్చి చెవుల్లో వేసుకోవడం వల్ల ఏమవుతుంది, చెవుల్లో దురదలు రావడం ఇట్లాంటి ఇరిటేషన్స్ ఉండవు. తలస్నానం చేసినా కూడా చెవుల్లో నీళ్ళు వెళ్ళవండి దానివల్ల. ఇదివరకు తలస్నానం చేసినప్పుడు నువ్వుల నూనె వెల్లుల్లిపాయ మార్చి చెవుల్లో వేసేవారు. మా చైల్డ్హుడ్లో మా అమ్మ వాళ్ళు వేసేవారు అనమాట. వేస్తే అప్పుడు మనకి చెవు పోట్లు అవి లేవు. అంటే వాటర్ ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్కి వెళ్ళినా మీరు చెవులో వాటర్ పడకన్నా చేయండి, మీకు అప్పుడు తగ్గుతాయి అంటారు. ఇదివరకు అదే సైన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు చెవుల్లో ముక్కుల్లో నూనెలు వేయకూడదు అని చెప్పి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళరని అంటారండి. మరి అంటే అంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది సైనోసైటిస్ తో బాధపడుతూ ఉంటారు, జలుబుతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ముక్కుల్లో అణుతైలం అని దొరుకుతుంది మార్కెట్లో. 2 drops ముక్కుల్లో వేసుకునేవి ముక్కు దెబ్బడ అవి ఉండకన్నా ఉంటాయి అనమాట. తర్వాత ఎపిసోడ్లో మన సైనోసైటిస్ గురించి మనం డైట్ అయినా తెలుసుకుందామండి. ఈ విధంగా మనకి చలికాలంలో అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వేడివేడిగా అన్నం తినాలి. ప్లస్ దాంతోపాటు వెర్రి నువ్వులు అని దొరుకుతాయండి ఇప్పుడు. వెర్రి నువ్వులు, గడ్డి నువ్వులు అంటారు. దాన్ని కారపొడి కింద కొట్టుకుంటారు. అది తినటం వల్ల ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. నెమ్ము లాంటివి రాకుండా ఉంటాయి. వెర్రి నువ్వులు గడ్డి నువ్వులు అంటారు. ఒకసారి మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా జరిగినప్పుడు నేను చూపిస్తానండి. అందరికి ఐడియా ఉన్నది ఇప్పుడు. ఈ తెలంగాణలో కంపల్సరీ ఏదో పూట కంపల్సరీ కారపొడి కింద వాడతారు. లంగ్స్ ప్రాబ్లమ్స్ నింబు అవి రాకుండా ఉండి మన బ్రీతింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ప్రికాషన్ లాగానేనా అండి? వచ్చిన వాళ్ళకి పెట్టడం వల్ల ప్రివెంటివ్ కింద పనిచేస్తుంది. వచ్చిన వాళ్ళకి కూడా ఉపశమనం వస్తుందండి. ఈ ఫుడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అది ఎప్పటి నుంచో కూడా ట్రెడిషనల్గా వచ్చే ఫుడ్స్ అండి ఇవన్నీ. అంటే చలికాలంలోనే ఈ కరివేపాకు కారం అని ఇట్లాంటివన్నీ కూడా ఈ ఐటమ్స్ చలికాలంలో ఎక్కువ వాడతారు. టేబుల్ మీద కంపల్సరీ పెట్టుకుంటారు. నెయ్యిలు ఖచ్చితంగా ఇప్పుడు వాడతారు. ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుందని ఎప్పటి నుంచో కూడా సైంటిఫిక్ గా మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం అండి ఇది. తర్వాత ఇది ఏదో మనం వాడితే కొవ్వు పెరిగిపోద్ది ఇదన్నీ కాదు, కానీ అదే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కానీ దీనికి దానికి సంబంధం లేదండి. ప్లస్ మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళకూడదు చలికాలం. పెద్ద వయసు వాళ్ళు వాకింగ్కి వెళ్ళకూడదు. చాలా మంది మఫలర్స్ వేసుకోకుండా వాకింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళకూడదు. ఈ మంచిది కాదండి ఇది. పొద్దున్న 4:30-5 వెళ్ళిపోతూ ఉంటారు. కంపల్సరీ చెవుల్లో కాటన్ పెట్టుకోవాలి, దూదులు పెట్టుకుని వెళ్ళవలసి వస్తే మఫ్లర్ వేసుకునే వెళ్ళాలి. ఇప్పుడు ఈ చలికాలంలోనే పెరాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మా పక్షవాతం ఇవన్నీ సమస్యలు ఈ చలికి బిగిసిపోయి వస్తాయి. అందుకే నైట్ టైం పడుకున్నప్పుడు కంపల్సరీ వేడి నీళ్ళు తాగి పడుకోవాలి. ఎవరైనా వేడి నీళ్ళు తాగి పడుకోవాలి. వీలుంటే ఆ వేడి నీళ్ళలో దాల్చిన చెక్క పొడి డికాషన్ చేసుకుని తాగి పడుకోవాలి. దానివల్ల ఏంటంటే బాడీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్టిమ్యులేట్ అయ్యి బ్రీతింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మనకి. అంటే ఎవ్రీడే తాగొచ్చా అండి? ఎవ్రీడే తాగాలండి. చలికాలం కంపల్సరీ తాగాలి. దానివల్ల బ్రీతింగ్ ఫ్రీగా ఉంటుంది. ఆ హీట్ ఫార్మేషన్ వల్ల ఫ్రీ ఉంటుంది. కార్డియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. దీనివల్ల కడుపులో మంట ఏమి రాదండి, ఏమి రాదు. దాల్చిన చెక్క ఎంత వేసుకుంటాం మనం? 2 చిటికలు వేసుకుంటాం అంతే. దానివల్ల వేడి చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. ఇది వెయిట్ లాస్ కి కూడా ఉపయోగపడుతుంది. మతిమూర్పు రాకుండా ఉపయోగపడుతుంది. బీపీలో ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం దాల్చిన చెక్క ఆ విధంగా మనం నైట్ పడుకున్నప్పుడు వాడుతాం. చాలా మంది అశ్వగంధ పొడిలో
దాల్చిన చెక్క పొడి కొంచెం ఒక చిటికెడు వేసుకుని కూడా తాగుతారు. ఎందుకంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయని, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయని, కాంబినేషన్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఉంటాయని. ఈ అశ్వగంధ పొడి కలిపి వాడటం వల్ల నైట్ టైం క్రాంప్స్ అంటే చేతులు వంకర పోవడం ఇట్లాంటి సమస్యలు రాకుండా అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది అండి. అంటే తిమ్మిర్లు అవి చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది, నిద్ర కూడా డీప్గా పడుతుంది. దాంట్లో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుంటారు. అందుబాటులో లేని వాళ్ళు కూడా వేడి నీళ్ళలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి తాగటం వల్ల ఏంటంటే నైట్ టైం గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా కూడా ఉంటుంది మనకి. ఈ విధంగా మనకి చలికాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఈ కోల్డ్ సమస్యలు ఉన్న వాళ్ళు మట్టుకి 8 తర్వాతే వాకింగ్కి వెళ్ళారండి ఎవరైనా కూడా. సైనస్ వచ్చిన ఉన్నవాళ్ళు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మటుకు కంపల్సరీ 8కి వెళ్ళాలి. 8కి వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన చలికి ప్రొటెక్షన్గా ఇవన్నీ వేసుకుంటాం కూడా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ మట్టికి హెన్నాలు అవి పెట్టకూడదు ఎర్లీ మార్నింగ్. వింటర్ సీజన్ అయిపోయేదా తలకి పెట్టుకుంటారు కదా, గోరింటాకని ఇవన్నీ పెట్టుకుంటారు కదా, మార్నింగ్ అవర్స్ లో పెట్టుకుంటే నెంబు చేరిపోతుందండి వాళ్ళకి. పూజలు చేసుకున్నా కూడా తల బాగా ఆరబెట్టుకుని అప్పుడు పూజలు చేసుకోవాలి. తడితలతో కూడా చేసుకోకూడదు. అంటే ఎక్కువసేపు అలా తడిగా వదలకూడదు. ఈ చలికాలం మెయిన్ పోస్ట్బాబులు వదలకూడదు. ఒకవేళ డైలీ అవన్నీ వేసుకునే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం 3 to 4 మధ్యలో వేసుకోవాలి. టైంలో వేసుకోవాలి. లేకపోతే ఈ సైనస్ ప్రాబ్లం బాగా పెరిగిపోయి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మన సైనస్ గురించి దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.